దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే మన జవాన్లకు సరైన ఆహారం అందడం లేదా? నాసిరకం తిండితోనే నెట్టుకొస్తున్నారా? అవునంటూ ఓ జవాన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఈ అంశంపై స్పందించిన రాజ్నాథ్ సింగ్ విచారణకు ఆదేశించారు. जो कि हम लोग सुबह 6 बजे से शाम को इस बर्फ के अंदर 5 बजे तक कंटिन्यू 11 घंटे ड्यूटी, वो भी स्टैंडिंग खड़े होकर होते हैं। दोपहर का खाना मैं आपको दिखाऊंगा। कंटिन्यू दाल जो है जिसके अंदर सिर्फ हल्दी और नमक होगा, उसके सिवाय कुछ नहीं होगा। रोटियों की हालात भी दिखाऊंगा। मैं फिर कह रहा हूँ, भारत सरकार सब कुछ देती है, भारत सरकार के सब कुछ आता है, स्टोर भरे पड़े हैं, लेकिन वह सब बाजार में चला जाता है। कहाँ जाता है, कौन बिक्री करता है, इसकी जांच होनी चाहिए। मैं आदरणीय प्रधानमंत्री जी से भी कहना चाहता हूँ कि कृपा करके इसकी जांच करवाएं। ఇది సరిహద్దుల్లో శత్రువుతోనూ వాతావరణంతోనూ నిత్యం పోరాడే ఓ సైనికుడి ఆవేదన. కడుపు నిండా తిండి కూడా లేకుండా ఎలా పోరాడాలని ప్రశ్నిస్తున్న ఈ సైనికుడి పేరు తేజ్ బహదూర్ యాదవ్. బీఎస్ఎఫ్ జవాన్. సరిహద్దుల్లో అత్యంత కఠిన పరిస్థితుల్లో ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారం అందుతుందన్నది ఇతని ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని అంటున్నాడు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఇస్తున్నారని చెబుతూ ఆ వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. తన ఆరోపణలకు రుజువుగా ఆహారాన్ని వీడియో తీసి పోస్ట్ చేశాడు. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో పడుకుంటున్నామన్నాడు యాదవ్. తమ పరిస్థితిపై ప్రధాని మోడీ స్పందించాలని యాదవ్ కోరాడు. ఈ వీడియోలు పోస్ట్ చేసినందుకు తనపై వేటు పడుతుందని కూడా యాదవ్ అనుమానం వ్యక్తం చేశాడు. दोस्तों, ये वीडियो डालने के बाद शायद मैं रहूं या ना रहूं, क्योंकि अधिकारियों के बहुत बड़े हाथ है। वो मेरे साथ कुछ भी कर सकते हैं, कोई भी कुछ भी हो सकता है, आप सोच सकते हो। इसलिए ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్లా మారాయి. నెటిజన్లు తేజ్ బహదూర్ కు మద్దతుగా నిలిచారు. దేశాన్ని కాపాడే వారికి ఇదా మనం ఇచ్చే బహుమానం అంటూ ప్రశ్నించారు. మీడియాలో వీడియోలు ప్రసారం కావడంతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ వెంటనే దీనిపై స్పందించారు. విచారణకు ఆదేశించారు. ఓ సైనికుడి వీడియో వైరల్లా మారడంతో బీఎస్ఎఫ్ స్పందించింది. జవాన్లకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోవటం లేదని తెలిపింది. నాణ్యమైన ఆహారాన్ని ఇస్తున్నామని, ఈ అంశంపై విచారణ కోసం ఓ అధికారిని అక్కడకు పంపినట్లు తెలిపింది. తేజ్ బహదూర్ యాదవ్ గతంలో 4 సార్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నాడని తెలిపింది. అతిగా మద్యం తాగడం, సీనియర్లతో అనుచితంగా ప్రవర్తించేవాడని వాలంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నాడని తెలిపింది. యాదవ్ ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ నిజమైతే అందుకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.